మన ఇండియాలో లిటరసీ రేట్ ఎంత అంటే హూ కెన్ రైట్ అండ్ రీడ్? ఓకే, దాదాపు 80%. రైట్. 100 మందిలో 80 మందికి కాస్త చదవచ్చు, దే కెన్ రైట్ అండ్ రీడ్. ఫినాన్షియల్ లిటరసీ రేట్ ఎంత తెలుసా? ఒక 50%. జస్ట్ 27%. 73% ఆఫ్ పీపుల్కి డబ్బుని ప్రాపర్గా ఎలా మేనేజ్ చేయాలో ఇంకా తెలియదు. అంటే ఎలా సేవ్ చేయాలి, సేవ్ చేసిన డబ్బుని ఎక్కడ పెట్టుబడి పెట్టాలి, స్టాక్ మార్కెట్ అంటే ఏంటి, మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి, అసలు టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ ఎందుకు తీసుకోవాలి, హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ ఎందుకు తీసుకోవాలి, ఇవన్నీ తెలియదు. ఇన్సూరెన్స్ బై 2047 ఫర్ ఎవ్రీవన్ అంటే ఏంటి? మన ఇండియాలో సంవత్సరానికి 1000 మందిలో 7 చనిపోతున్నారు ఏదో ఒక కారణం చేత. ఆ 7లో 2 మాత్రమే లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ ఉంది. ప్యూర్ టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్నారు, కవరేజ్ 2 కోట్లు. సో వాళ్ళు పోయారు కనుక వాళ్ళ కుటుంబానికి బీమా సంస్థ 2 కోట్లు ఇస్తుంది. ఎమోషనల్ లాస్ ఉంటుంది, దాన్ని ఎవ్వరూ రికవర్ చేయలేరు, దేవుడు కూడా రికవర్ చేయలేడు. కానీ ఫినాన్షియల్ లాస్ ని బీమా సంస్థ రికవర్ చేస్తుంది. కానీ మిగతా 5 పరిస్థితి ఏంటి? ₹1 కూడా వాళ్ళ కుటుంబానికి వెళ్ళదు. ఫర్ ఎగ్జాంపుల్, వాళ్ళు పాలసీ తీసుకోలేదు, 15,000 రూపాయలు ఎందుకులే బాబోయ్ సంవత్సరానికి 15,000 రూపాయల అని చెప్పి బ్యాక్ స్టెప్ వేశారు, తీసుకోలేదు. సో పోయాడు కనుక తను, వాళ్ళ ఫ్యామిలీ సేమ్, వాళ్ళ పిల్లలు మంచిగా ప్రైవేట్ స్కూల్కి వెళ్ళేవారు, మంచి ప్రైవేట్ స్కూల్కి. సో డబ్బులు రావు కాబట్టి గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ అవ్వాలి. వాళ్ళ వైఫ్ ఇన్ని రోజులు హోమ్ మేకర్, ఇంట్లో ప్రశాంతంగా ఉన్నారు, హ్యాపీగా ఉన్నారు. కానీ అప్పటి నుంచి ఆమె కూడా జాబ్ వెతుక్కోవాలి. బాస్ వాలా, బీ ద బాస్.